రైతు సోదరులందరికీ స్వాగతం. మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అనే విషయంలో వీడియో చేయాలని కొంతమంది రైతులు కామెంట్ చేస్తున్నారు. మిర్చి ధరలు పెరిగేందుకు అనువైన వాతావరణం క్రియేట్ అయింది. ఒకవైపు నష్టపోయింది రైతులే. మెంతా తుఫాన్తో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా జిల్లాల్లో మిర్చి పంట పరిస్థితి బాగాలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక వారం 10 రోజులు పోతే ఆ ఉరకేసిన మిర్చిని తొలగించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోలుకుంటుందని రైతులు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం గతంలో ఒక వీడియోలో చేసుకున్నాం. తెలంగాణలోని జోగులాంబ, గద్వాల జిల్లాలో మిర్చి పంట అయితే పూర్తిగా కొన్ని ప్రాంతాల్లో, జిల్లా అంటే జిల్లా మొత్తం కాదు, జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలకి మిర్చి పోయిన శుభ్రంగా తీసేస్తున్నారు ట్రాక్టర్లు బట్టి. ఇక వరంగల్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు మిర్చి పంట నష్టపోయింది. మరొక వైపు పల్నాడు జిల్లాలో కూడా, ఎన్టీఆర్ జిల్లాలోనూ అధిక వర్షాలకి మిర్చి పంట ఎదుగుదల లోపించింది. కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో అయితే మిర్చి పొలాల్లో ఇప్పటికే నీరు నిల్వ ఉంది. పంట ఉంచాలా లేదా అనే విషయం కూడా క్లారిటీ రావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోగా కనుక మరలా పొరపాటున ఒక్క వర్షం కురిసినా కూడా ఇక మిర్చి పంట ఆశలు వదులుకోవాల్సింది. ఇక కర్ణాటకలో బళ్ళారిలో, హోస్పేట, బ్యాడిగి ఈ ప్రాంతాల్లో కూడా మిర్చి పంట పరిస్థితి ఏం బాగాలేదు. అధిక వర్షాలు, తామర, ముడత, పై ముడత, కింద ముడత, తెల్లదోమ, నల్ల తామర ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయి. దీనికి తోడు అధిక వర్షాలు. ఈ విధంగా కర్ణాటకలో పంట పరిస్థితి బాగాలేదు. తమిళనాడులో ఎలాగూ ఈ పంట కొద్ది ప్రాంతంలోనే విస్తీర్ణంలో సాగు ఉంది కాబట్టి దాని గురించి మనకు అనవసరం. తమిళనాడు తీసేసిన తెలంగాణలో, వరంగల్, ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం తగ్గడం, వేసిన మిర్చి పంట కూడా పెద్దగా పరిస్థితి ఏం బాగలేదు. కనీసం దిగుబడులు ఎంత వస్తాయనేది కూడా ఎక్స్పెక్టేషన్స్ లేదు. అసలు పంట నిలుస్తుందా లేదా అనేది ఇంకా 10 రోజులు పోతే కానీ క్లారిటీ రాదు. పంట అట్లా బతికున్నా కూడా ఆ ఎదుగుదల లోపించింది. మిర్చి పంట ఒకసారి ఉరకేసిన తర్వాత మొక్కలు కొన్ని అయితే పూర్తిగా చచ్చిపోతాయి. బతికున్న మొక్కలు కూడా పెద్దగా ఎదుగుదల ఉండదు. ఎన్ని నెలలు ఉన్నా కూడా ఇంకా అట్నే ఉంటుంది. 2-3 నెలల తర్వాత కూడా అది పెద్దగా ఎదుగుదల ఉండదు. రైతు సోదరులు చూసి ఒక 10 రోజులు చూసి కొంచెం యూరియా నీళ్ళు అవి కొట్టి కొంచెం గ్రోత్ వస్తే ఉంచుతారు, లేదా తీసేస్తారు. ఏదో మొక్కజొన్న ఏదో సాగు చేసుకుంటారు. ఇక మధ్యప్రదేశ్లో కూడా పరిస్థితి బాగాలేదు. విపరీతమైన వర్షాలు మిర్చి పంటని బాగా ఎఫెక్ట్ చేశాయి. ముఖ్యంగా భారతదేశంలో మధ్యప్రదేశ్లో ముందుగా మిర్చి సాగు చేస్తారు. నవంబర్లోనే మిర్చి పంట, నవంబర్ లాస్ట్ వీక్లోనే మిర్చి పంట మార్కెట్కి వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. పరిస్థితి బాగాలేదు. మధ్యప్రదేశ్లో కూడా 5 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సిన పంట 3.5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆ పంట పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. వర్షాలకి దెబ్బతినిపోయింది. ఇక మహారాష్ట్రలో కూడా పరిస్థితి అదే. దాదాపు 2,30,000 ఎకరాల్లో సాగు అవుతా ఉంది. 1,70,000 ఎకరాల్లోనే పంట వేశారు. వేసిన పంట కూడా అధిక వర్షాలకి దిగుబడులు వచ్చే అవకాశాలు కనిపించడం, సగం పంట వచ్చే అవకాశాలు కూడా కనిపించాలి. సాగు విస్తీర్ణమే 40% తగ్గింది. తగ్గిన సాగు విస్తీర్ణంలో మరలా ఎకరాకి 15 క్వింటాలు 20 క్వింటాల దిగుబడులు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో 2022, 21, 22 ప్రాంతాల్లో 6 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అయితే ప్రస్తుతం ఈ సీజన్లో 3 లక్షల ఎకరాలు దాటే అవకాశం లేదు. కొంతమంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు, మా గ్రామంలో విచ్చలవిడిగా మిర్చి వేశారని. మీ గ్రామంలో వేస్తే రాష్ట్రం అంతా వేసినట్టు కాదు. మిర్చి విత్తనాలు అడిగే వ్యాపారిని అడిగితే చెబుతాడు ఎంత వ్యాపారం చేశాడు, 5 సంవత్సరాల కింద ఎంత వ్యాపారం చేశాడు, ఇప్పుడు ఎంత వ్యాపారం చేశాడు. నలుగురు మిర్చి విత్తనాల వ్యాపారం కనుక్కుంటే విషయం అర్థం అయిపోద్ది. ఇక వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ క్రాపింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి క్లారిటీ వచ్చింది. తెలంగాణలో కూడా 3 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు కావాల్సి ఉంటే 2 లక్షల ఎకరాల్లో తగ్గిపోయింది. ముఖ్యంగా వరంగల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేస్తూ ఉంటారు. కూలీ ధరలు పెరిగిపోవడం, పెట్టుబడులు పెరిగిపోవడం, గత ఏడాది దారుణంగా రైతులు దెబ్బతినిపోయి ఉండడం. క్వింటా మిర్చి 7,000, 8,000, 9,000 అంటే కనీసం కోత కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా 40% వరకు తగ్గిపోవడం, వేసిన పంట కూడా మంచి దిగుబడులు వస్తాయన్న నమ్మకం పోయింది.
విపరీతమైన వర్షాలు జూలై 3వ వారం నుంచి మొదలైన వర్షాలు ఇప్పటికీ ప్రతిరోజు వర్షం ఏదో ప్రాంతంలో పడతానే ఉంది. కంటిన్యూస్గా వారం 10 రోజులు వర్షం పడతా ఉంది. దీంతో మిర్చికి వాతావరణం అనుకూలంగా లేదు. మిర్చి పంటలో అసలు పొలంలో అయితే 2 రోజులు నీళ్ళు నిలబడితే మిర్చి పంట పీకేసుకోవాల్సింది. అందుకే మిర్చి పొలాల్లో నీరు నిలవన ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో సాగు చేస్తూ ఉంటాం. ఎంత వర్షం పడ్డా కూడా వర్షం పోయిన తర్వాత వెళ్తే అక్కడ చుక్క నీళ్ళు ఉండకూడదు మిర్చి సాగులో. ఆ నీళ్లు పోవడానికి 2 రోజులు 3 రోజులు పొలంలో నుంచి పడితే మిర్చి పంట ఉరకెత్తేసిపోయింది. ఇంత పరిస్థితులు ఏం అనుకూలంగా లేవు. వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన మిర్చి తీయడం లేదు. రైతు సోదరులు వ్యవసాయ అవసరాలు ఉంటాయి కాబట్టి కొంతమంది రైతులు అమ్ముతూ ఉన్నారు. గుంటూరు మార్కెట్కి 70-80 వేల టిక్కీలు శాంపిల్స్ వస్తూ ఉన్నాయి. ఒక 10,000 టిక్కీలు ఫిజికల్గా వస్తూ ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్లో కొంతమంది తీస్తూ ఉన్నారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున మరలా అవసరాలు ఉంటాయి కాబట్టి తీస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు అయితే మాత్రం ఆ మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో వేసిన మిర్చిని తీయడంలా గమనిస్తూ ఉన్నారు. పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటే మిర్చి ధరలు పెరగడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీడియో చూసి మిర్చి ధరల తర్వాత నీ వీడియో విని నేను ₹1,00,00,000 పోయినాయి, నాకు 30 లక్షలు పోయినాయి అని వాపోవద్దు. ఉంచాలా అమ్మాలనేది మాత్రం మీరే నిర్ణయించుకోవాలి. మిర్చి ధరలు పెరిగేందుకు అనువైన వాతావరణం ఉంది అని మాత్రమే చెప్తాను. మిర్చి ధరలు పెరుగుతాయని క్వింటా 25,000కి వెళ్తాయని మాత్రం నేను చెప్పడం లేదు. పంట పరిస్థితి బాగాలేదు. విస్తీర్ణం తగ్గింది. అధిక వర్షాలకి పంట దెబ్బతినింది. ఇక కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చికి ధర వచ్చే అవకాశం ఉంది. ఎంత ధర వస్తుంది ఏంటి అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకొక 4 రోజులు పోతే ఇంకా క్లారిటీ వచ్చింది. వ్యాపారస్తులు ఎప్పుడైతే మిర్చిని బయటకు తీయడం లేదో దాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతులు ఎవరు కూడా మీ వీడియో చూసి నేను మిర్చి అమ్మలేదు, 30 లక్షలు పోయినాయి, 20 లక్షలు పోయినాయి అంటే నేను మిర్చి అమ్ముకోమని కానీ ఉంచమని కానీ ఎవరికి నేను సలహా ఇవ్వను. ఉన్న పరిస్థితులు సిట్యువేషన్ మీకు వివరించడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మిర్చి కోలుకుంటుందన్న ఆశ లేదు. చాలామంది రైతులతో మాట్లాడినప్పుడు ఒక వారం 10 రోజులు బాగా ఎండలు వస్తే పరిస్థితి చూసి దీన్ని ఉంచాలా తీసేయాలనేది క్లారిటీ వచ్చింది. ఇప్పటికే కొన్ని ఎర్రగా పోయినాయి, పచ్చగా వెళ్ళిపోయినాయి. ఇక అవన్నీ ఎండిపోతాయి. ఉరకెత్తే కొన్ని అయితే పూర్తిగా ఎండిపోతాయి, కొన్ని అయితే అట్నే ఉంటాయి కానీ ఎదగవు. 2-3 రోజులు 4 రోజులు 5 రోజులు పొలాల్లో నీళ్లు ఉంటే మిర్చి పనికిరాదు. ఎంత వర్షం పడ్డా కూడా గంటలో నీళ్ళు అంతా పోయే పొలంలో నుంచి వెళ్ళిపోయే భూముల్లోనే సహజంగా రైతులు మిర్చి సాగు చేస్తూ ఉంటారు. కంటిన్యూగా వర్షాలు తుఫాను కారణంగా మెంతా తుఫాను కారణంగా 4-5 రోజులు కంటిన్యూగా వర్షమే పడతా ఉంది. పొలంలో నుంచి నీళ్లు వెళ్ళేలోపు ఇంకా పైనుంచి మళ్ళీ వర్షం పడతానే ఉంది. దీంతో పంట పూర్తిగా దాదాపుగా పోయింది. గుంటూరు పల్నాడు జిల్లాలో అయితే రైతులు ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఇంకొక వర్షం పడ్డా కూడా ఈ పంట మా చేతికి రాదని అచ్చంపేట, మాదిపాడు, క్రోసూరు ఈ ప్రాంతాల్లో రైతులు కూడా చెప్తా ఉన్నారు. అవి మిర్చి సాగు చాలా అనువైన భూములు, చాలా మెట్ట ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం పరిస్థితి కొంచెం అలా ఉంది. ఇక ఒక్క వర్షం పడ్డా కూడా ఇక మేము ఆశలు వదులుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక నందిగామ పరిస్థితి అదే. ఇబ్రహీంపట్నంలో కానీ, మైలవరం, తిరువూరు, కొండపల్లి మండలంలో, కంచించర్ల మండలం, వీర్లపాడు, ముప్పాళ్ళ, జగ్గయ్యపేట ఈ మండలాల్లో కూడా పరిస్థితి ఇలాగనే ఉంది. ఖమ్మంలో అదే పరిస్థితి, వరంగల్లో విపరీతమైన వర్షాలు. ఈ విధంగా ఈ 4-5 రాష్ట్రాల స్ట్రెచ్ ఏదైతే ఉందో మిర్చి సాగు చేసే ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా వరదలు ఎఫెక్ట్ అయినాయి.